నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ఏపీలో టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్లే యోచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ పొత్తులు కనుక ఇద్దరి మధ్య ఆ సయోధ్య కుదిరితే తెలంగాణలో కూడా ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా? అంటే అది నాయకులను బట్టి ఉంటుంది. అధినాయకులు ఏది నిర్ణయిస్తే దాని ప్రకారం పోతారు. కాకపోతే ఏంటంటే లైను ఈ పార్టీ విధానం పవన్ కళ్యాణ్ కానీ బాబు గారిది కానీ కొత్త బీజేపీ కానీ వీళ్ళందరి కొన్ని లైన్ ఏంటంటే ఏ పార్టీ చెప్పినా ఏం చెప్తారమ్మా, ఒక్కటే అభివృద్ధి కొరకే ప్రజల కష్ట నష్టాలను తీర్చడం కొరకే మా పార్టీలో నేను చెప్తాను. కాబట్టి వీళ్ళందరి ఏజెండా ఒకటే ఉంటుంది. కాకపోతే కలిసిపోయే ఏజెండా ఏంటంటే ఎవరైతే మనస్తత్వాలు కలుస్తాయో వాళ్ళు కలుపుకోపోతారు. ఒక విధి విధానాలు నచ్చినాయనుకో ఒక ఏజెండా పెడతాం. నా ఏజెండా నీ ఏజెండా ఒకరినప్పుడు ఇద్దరం పోటీ చేసి ఇంకోని గెలిపించుడు ఎందుకు? ఇద్దరు ఏజెండా ఒకటి ఉన్నప్పుడు మనందరి ఒకటై వ్యతిరేకమైన ఏజెండా ఏదైతే పనికిరాని ఏజెండా ఆ ఏజెండా పెట్టుకుని వచ్చినా వాళ్ళు ఓడిద్దాం అనే ఉద్దేశంలో కలవచ్చు కూడా. తెలంగాణలో టీడీపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? ఏ విషయంలో? రాజకీయంగా పొత్తుల విషయంలో కావచ్చు, లేకపోతే ఎన్నికలకు వెళ్లే యోచనలో కావచ్చు, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతోంది టీడీపీ? అంటే రాజకీయంగా తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ ఆరితేనోళ్ళే. మేమంతా ట్రైనింగ్ అయిన వాళ్ళే, రాజకీయంగా ఎట్లుండాలని తెలుసుకున్న వాళ్ళే, ఆరితేరు ఉన్నోళ్ళమే. కాకపోతే ఏంటంటే నాయకత్వ లోపం జరిగింది కాబట్టి కొందరు అనుకోకుండా ఈ తెలంగాణ సెంటిమెంట్ మీద ఏర్పాటు విధానం వచ్చింది కాబట్టి ఈ ఆంధ్ర ఏర్పాటు విధానంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వల్ల కొంత నష్టం జరిగింది వాస్తవమే. కొత్త ప్రభుత్వం లాగానే ఉన్నది ఇది. దీనివల్ల అంటే దీన్ని సరిచేయటం మాకు ఈజీ, ఏర్పడే ప్రభుత్వాలకు కష్టం. మాకు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడే మేము 9 ఏళ్ళు ప్రపంచ రికార్డు వచ్చినాయి, అన్ని అవార్డ్స్ వచ్చినాయి మా ముఖ్యమంత్రికి. భారతదేశంలో బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరైనా చంద్రబాబు నాయుడే, అది ఉమ్మడిగా ఉన్నప్పుడే. కానీ ఇప్పుడు తెలంగాణ అన్నప్పుడు మాకు చిన్న రాష్ట్రం ఇది. మాకు గెలుపు కొరకు కానీ ఆర్గనైజేషన్ కొరకు కానీ అర్థం చేసుకోవడం కానీ అభివృద్ధి విషయంలో విషయాలు ఎన్ని జరిగినాయి చెప్పడం కొరకు కానీ అభివృద్ధి విషయాలు చూపెట్టడం వల్ల కానీ అభివృద్ధి జరిగిన విషయాలన్నింటినీ క్షుణ్ణంగా చెప్పడం వరకు ఈజీగా ఉంది మాకు ఇప్పుడే. కాబట్టి రేపు ఎన్నికల్లో ఈజీగా గెలవడం మాకు చాలా ఈజీ. తెలంగాణలో టీడీపీకి క్యాడర్ ఉన్నప్పటికీ టీడీపీని ఇంకా ఆంధ్ర పార్టీగానే చూస్తున్నారు. మరి ఆంధ్ర పార్టీగా ఉన్న టీడీపీని తెలంగాణ పార్టీగా లేకపోతే ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆ దిశగా ఎటువంటి కృషి చేస్తున్నారు? అసలు ఆంధ్ర పార్టీ అన్నది ఎవరు అన్నది ఈ తెలుగుదేశం పార్టీని భయపడ్డోళ్ళు, ఈ పార్టీని భయపడి దీన్ని ఎట్టి వేసి ఏ విధంగా బదనం చేయాలంటోళ్ళు. అంటే ఒకప్పుడు ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ అనేది బాగా ఉన్నది కాబట్టి దాన్ని ఒక లడ్డులాగా ఉపయోగించుకొని ఈ సెంటిమెంట్ మీద ఉపయోగించుకొని లీడర్ అందరిని ఉపయోగించుకొని అందరినీ ఒక విధంగా చెప్పాలి కోదండరాము లాంటి వాళ్ళని కూడా పెద్ద పెద్ద నాయకులందరూ ఉపయోగించుకొని నేనే తెచ్చిన తెలంగాణ అని చెప్పి అవహేళన చేసిన మనిషి కేసీఆర్. ఆంధ్ర పార్టీ అని చెప్పిన కేసీఆర్ అసలు ఆంధ్ర పార్టీ ఎక్కడ పుట్టింది? టీడీపీ. కేసీఆర్ గారు తెలుసా లేదా? అసలు ఈయన తెలుగుదేశం పార్టీలో మంత్రి అయి ఉండి మంత్రిగా పరిపాలన చేస్తాడు, ఎంపీగా ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, కార్మిక మంత్రిగా చేసిండు, ఇవన్నీ చేసినోడు అసలు ఆంధ్ర పార్టీ ఎక్కడ పుట్టిందో ఆయనకే తెలియదంటే ఆయన అంత అవివేకులు ఎవరు లేరు. ఇందుకు పార్టీ పుట్టింది తెలంగాణలో, హైదరాబాద్ నడిబొడ్డున పుట్టింది. అది తెలంగాణ పుట్టిన పార్టీ అది. అటువంటిది ఆంధ్ర పార్టీ అంటే ఎందుకు అన్నాడు అంటే అది ఆయన అవివేకం. మరి ఆయనకు తెలుసా తెలియదు నాకు అర్థం కానీ ఆయన పనిచేసి కూడా పార్టీలు ఆయన ఏం చెప్తున్నారో అది నమ్మే కదా ప్రజలు ఇప్పుడు ఆయనకు ఓటేసింది తెలంగాణ సెంటిమెంట్తో. ఆయన నమ్మి కాదు, ఇక్కడ సెంటిమెంటు తెలంగాణ 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 అన్న కాబట్టి ఆ సెంటిమెంట్ మీద నమ్మి ఓటేసింది. అదే సెంటిమెంట్ ని హైదరాబాద్ నడి బొడ్డున పుట్టింది తెలుగుదేశం పార్టీ అన్న తెలుగుదేశం నాయకులు ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఓట్ బ్యాంక్ గా మార్చుకోలేకపోతున్నారు? మాకు ఓట్ బ్యాంక్ ఉన్నది, ఇంకా మార్చుకునేది మా ఓట్ బ్యాంక్ మాకు ఉన్నది, నో డౌట్. 25% పైన ఉంది ఓట్ బ్యాంక్. ఎక్కడ చూడు మీరు ఎక్కడ పోయినా మీరు ఎంక్వైరీ చేసినా మీరు నిజ నిర్ధారణ కొరకు పోయినా కూడా అక్కడ మీకు బయటపడుతుంది. కాకపోతే అంటే లీడర్ ఏంటంటే ఎప్పటికైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో ఆస్తులు చంపడం హద్దు లేకుండా ఆస్తులు సంపాదిస్తారు కాబట్టి వాటిని కాపాడుకోవడం కొరకు ఎదుటి పార్టీలు బెదిరిస్తే బెదిరింపుల కొరకు లేదా తనకు తాను సెల్ఫ్ డైరెక్షన్ అంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడటం కొరకు వీటికి మారడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ అటు పోయేటోళ్ళే.
కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడు ప్రజల పనికి వచ్చేటోళ్ళు కాదు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాం, ప్రజలలో నిలబడేటోళ్ళు ప్రజలకు పని చేసేటోళ్ళు కావాలి. అలాంటి నాయకులు మా దాంట్లో చాలామంది ఉన్నారు. చాలామంది నాయకులు ఈ పార్టీ నుండి నెగ్గిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి జంప్ అయ్యే యోచనలు కూడా ఉన్నాయి. సో దానికి తగ్గట్టు కూడా అభ్యర్థులను ఎంచుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మరి అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా సాగే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మేమే, మాకు టీఆర్ఎస్లు డబ్బులు ఇస్తారని ఎర్రలు పెట్టిరు, మేము మారలే. ఎందుకు మారలే? ఒక విధానం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, పద్ధతి గల పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి సిస్టమేటిక్గా కార్యకర్తలను కూడా క్రమశిక్షణ సైనికులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే, ఇతర పార్టీ పోయిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. వాళ్ళందరూ ఇక్కడ సిద్ధమై ఇటు వస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాకు కోకోలుగా నాయకులు దొరుకుతారు, కోకోలుగా నాయకత్వం ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది. దీంట్లో నో డౌట్ ఓట్ బ్యాంక్ లేదనేది చాలా అబద్ధం. అది అవతల పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు సృష్టించేవి ఇది. కాబట్టి వాళ్ళని మేము లెక్కలో తీసుకోము. మేము తెలంగాణలో మా పార్టీ ఏం చేసింది అనేది మేము నిరూపిస్తాం. మా నాయకుడు ఏం చేసిండు, నందమూరి తారక రామారావు ఏం చేశారు, బాబు గారు ఏం చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు, ఇప్పటి కళ్ళకు కొట్టొచ్చినా మనకు కనబడుతున్నాయి. కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు, మేము తెరపై చూపెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తే సరిపోద్ది, మేము ఎక్కువసేపు అనాల్సిన అవసరం లేదు. మేము వాడలకు ఇప్పుడు విలేజ్లో పోతుంటే, అరే నేను అన్ని పార్టీలు మీ పార్టీ నయం, అన్నిటికన్నా తెలుగుదేశం పార్టీ చాలా ఇది విధి విధానాల్లో ముందున్నది తెలుగుదేశం పార్టీ, ప్రజలకు పనికొచ్చే తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాల అందరినీ నాయకులుగా తీర్చిదిద్దింది కూడా తెలుగుదేశం పార్టీ, బీసీలకు అగ్రవర్ణాలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఆడవాళ్ళకు ఆస్తిలో సగభాగం హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ ఇవాళ భారతదేశంలో ఇప్పుడు బీజేపీ ఫ్రీ అనే రైస్ అంటుంది. మరి 2 రూపాయల కిలో బియ్యం ఎవరిచ్చారు? 30 ఏళ్ల క్రితం పెట్టిన స్కీమ్ అది. ఫస్ట్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాగానే 2 రూపాయల కిలో బియ్యం మీద సంతకం చేసిండు. ఆ ఘనత మాదే. ఇప్పటికి ప్రతి వాడు ఆ బియ్యం తిన్న వాళ్ళందరూ ఎన్టీ రామారావు చూసుకుని తిన్నట్టే. ఎన్టీ రామారావు ఇచ్చిన బియ్యమే. ఓ పక్క బీజేపీ నుండి సోము వీర్రాజు గారు, ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, సో ఇంకా బీఆర్ఎస్ నుంచి మనం చూస్తున్నామే హేమీలు ఉన్నారు. వీళ్ళందరినీ తట్టుకుని తెలంగాణలో టీడీపీ ఎలా ముందుకు రాగలదు, ఎలా నెగ్గుకు రాగలదు? అందరు పోటీ చేస్తే తెలంగాణ టీడీపీ ఈజీ గెలుస్తుంది. ఎందుకు అంటే ఓట్ బ్యాంక్, మా ఓటు మాకు పడతారు, ఎవరు వేయాల్సిన అవసరం లేదు. మా ఓట్లు మాకు చక్కగా పడి మా అంటే మేము పెట్టిన స్కీములు కానీ మేము పెట్టిన పద్ధతుల్లో అనుభవించిన కానీ ఫలితం అనుభవించిన వాళ్ళు ఎంతమంది అయితే వాళ్ళందరూ కనుక మాకు ఓటేస్తే మాకు ఎవరిని మేము బతిరాల్సిన అవసరం లేదు. అందరూ బ్రతికి ఉన్నారు. ఆ ఓట్లన్నీ మాయే. ఈ వేరే విధంగా ఎక్కడో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మేము చేసిన అభివృద్ధిని కనుక ప్రజలకు తీసుకుపోయి మేము ముందుండి వాళ్ళకి వివరించి చెప్తే చాలు. మాకు ఈ ఓటు నోటు ఈ కొనే విధానం ఇవి మాకు నచ్చవు. ఆ విధానం మా నాయకుడు ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు డబ్బులు పంచాలని కూడా చెప్పలేదు. మేము స్వచ్ఛంగానే పోటీ చేస్తాం, స్వచ్ఛంగా గెలుస్తాం. మా ఓట్ బ్యాంక్ ఫుల్ ఉన్నది తెలంగాణలో, తక్కువ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అమ్మా.